వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. ఈరోజు మనం మరొక స్టోరీని తెలుసుకుందాం. ఒకసారి అక్బర్ మహారాజు తన రాజ్య సందర్శనానికై వెళ్ళాడు. అలా సందర్శన చేస్తుండగా ఒక గ్రామంలో అడుగుపెట్టాడు. అక్కడ అక్బర్ మహారాజుని ఒక విషయం ఆకర్షించింది. ఆ గ్రామంలోని ఒక మహిళ తన ఇంటి పనంతా తానే చేసుకుంటుంది. పాత్రలు తోమడం, ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవడం, ఇలా రోజంతా ఏదో ఒక పని చేసుకుంటూనే కనిపించింది. తర్వాత కొన్ని రోజులకు అక్బర్ మహారాజు తన రాజధానికి చేరుకున్నాడు. రాణికి సేవ చేస్తున్న పరిచారికలందరినీ వెంటనే పనుల్లో నుండి తొలగించాడు. ఇకపై పనులన్నీ సొంతంగా చేసుకోవాలని రాణిని ఆదేశించాడు. ఆమె నిర్ఘాంతపోయింది. తన వల్ల కాదని ఎంత చెప్పినా అక్బర్ మహారాజు వినలేదు. ఆ గ్రామీణ మహిళ అన్ని పనులు చేసుకుంటున్నప్పుడు నువ్వెందుకు చేసుకోలేవు అని వాదించాడు. తన మాటను ఖచ్చితంగా పాటించాల్సిందే అని ఆజ్ఞాపించాడు. కొన్ని రోజులు అలానే గడిచాయి. అంతంత పని చేయడం రాణిగారి వలన అస్సలు కావడం లేదు. ఈ సమస్య నుంచి బీర్బల్ మాత్రమే తనని తప్పించగలడు అనే నిర్ణయానికి వచ్చింది. బీర్బల్కి ఈ విషయాన్ని మొత్తం వివరించింది. ఎలాగైనా సాయం చేయమని కోరింది. ఇంత సున్నితమైన సమస్యని ఎలా పరిష్కరించాలో ముందు బీర్బల్కి అర్థం కాలేదు. కాసేపు ఆలోచించాక ఓ ఉపాయం తట్టింది. ఓ రోజు ఉదయాన్నే అక్బర్ మహారాజు తోటకు వెళ్ళాడు. అక్కడ మొక్కలన్నీ వాడిపోయి కనిపించాయి. అక్బర్ మహారాజుకి చాలా కోపం వచ్చి అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. తోటమాలిని పిలిపించి చివాట్లు పెట్టాడు. అటు చూడు, మొక్కలు ఎలా వాడిపోయాయో, వాటికి నీళ్లు పోయకుండా ఏం చేస్తున్నావు అని ప్రశ్నించాడు. ప్రభు, మన్నించాలి, మొక్కలకు నీరు పెట్టాల్సిన అవసరం లేదని బీర్బల్ చెప్తేనే నేను మానుకున్నాను. ఇందులో నా తప్పేమీ లేదు అని తోటమాలి వినయంగా చెప్పాడు. అసలే కోపం మీద ఉన్న అక్బర్ మహారాజుకి బీర్బల్ చేసిన పనికి మరింత ఆగ్రహం వచ్చింది. వెంటనే బీర్బల్ని పిలిపించి, ఎందుకిలా చేశావు బీర్బల్ అని గట్టిగా ప్రశ్నించాడు. ప్రభు, అడవిలోని చెట్లకు మొక్కలకు ఎవరైనా నీళ్లు పోస్తారా? అసలు అక్కడ వాటికి సంరక్షకులు అనేవారు ఉండరు కదా. అయినా అవి ఎండిపోయి మోడవకుండా బాగానే పెరుగుతున్నాయి కదా. అలాంటప్పుడు మన తోటలోని మొక్కలకు చెట్లకు మాత్రం ప్రత్యేకంగా నీళ్లు పెట్టడం ఎందుకని నేనే వద్దన్నా అని సమాధానం చెప్పాడు బీర్బల్. అడవిలో పెరిగే మొక్కలకి మన ఉద్యానవనంలో పెరిగే మొక్కలకు తేడా లేదా అని బీర్బల్తో అనబోయిన అక్బర్ మహారాజుకి, మరి అపురూపంగా పుట్టి పెరిగిన మహారాణికి, చిన్ననాటి నుండి పనులు చేయడం అలవాటైన మహిళలకు తేడా లేదా అని బీర్బల్ అడుగుతున్నట్లు అనిపించింది. తాను చేసిన తప్పేంటో అక్బర్ మహారాజుకి అర్థమైంది. మరుసటి రోజు తెల్లవారుజాము నుండి రాణి మహల్కి పరిచారికలందరూ పనిలోకి వచ్చారు. ఈసారి రాణిగారు బీర్బల్కి కృతజ్ఞతలు చెప్పి మరియు చాలా బహుమతుల్ని ఇచ్చి సత్కరించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.